ఫ్రాంచైజీ పేరుతోని ఫుడ్ బిజినెస్ లో ఎన్ని స్కామ్లు జరుగుతున్నాయి తెలుసా? అన్ని ఫ్రాంచైజీలు స్కామ్ అంటే కాదు కొన్నే ఉన్నాయి, ఇంకా నాకు కొన్నే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మై బాస్, దిస్ ఇస్ అఖిల్. ఫ్రాంచైజీలో రెండు వెరైటీస్ ఉంటాయి, ఒకటి గుడ్ ఫ్రాంచైజీ, ఒకటి బ్యాడ్ ఫ్రాంచైజీ. రెండు గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గుడ్ దాని గురించి మాట్లాడుకుంటే, అసలు ఫ్రాంచైజీ ఎందుకు తీసుకుంటాం? అరే వాడు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న పేరు, ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న రెసిప్ట్స్, ఆల్రెడీ కస్టమర్ బేస్ క్రియేట్ అయి ఉంటుంది. సో ఫ్రాంచైజీ అంటే ఏంది? బేసిక్ గా ఒక ఈజీలీ అవైలబుల్ ప్రోడక్ట్ బిజినెస్. కాకపోతే స్టార్టింగ్ ఫేస్ ఏదైతే ఉంటుందో బిజినెస్ లో, ఆర్ ఆ ఫస్ట్ 1 year లో ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో, ఆ స్ట్రగుల్ నాకు వద్దు రాబాయి, నాకు అవన్నీ వద్దు, నేను పెట్టిన ఫస్ట్ డే నుంచి నాకు పైసలు రావాలి అని ఎవరైతే మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు జనరల్ గా ఫ్రాంచైజీలో దిగుతారు. సెకండ్ మైండ్ సెట్ ఎట్లుంటది? అరే నాకు ఏం తెలియదు ఫుడ్ బిజినెస్ గురించి, ఆల్రెడీ తెలిసి చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ బ్రాండ్ మనం ఫ్రాంచైజీ తీసుకుంటే మనం లాస్ లోకి వెళ్ళాము అనే ఇంటెన్షన్ తో తీసుకుంటారు. అవునా? నేను అదే ఇంటెన్షన్ తో తీసుకున్నా, కానీ రిజల్ట్ చాలా నెగటివ్. ఎందుకంటే